Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 285. ఎస్ మిస్టర్ మల్హోత్రా, వాట్ ఈస్ ఇట్ అని కర్ణ అడగడంతో అందరూ షాక్ అయ్యి కర్ణ వైపు చూస్తుంటే, వాట్ అని అతను అందరినీ గమనిస్తూ ఉంటే, ఏమైంది మీకు? ఏదైనా వర్క్ చేస్తుంటే దాని మీద మాత్రమే మీరు కాన్సన్ట్రేట్ చేస్తారు. అలాంటిది ఈ రోజు ఏదో పరధ్యానంగా ఉన్నారని అడగడంతో మురళి కూడా కర్ణ ఏం చెప్తాడో తెలుసుకుందామని వింటూ ఉన్నాడు. నథింగ్. మై వైఫ్ ఈజ్ లిటిల్ బిట్ సిక్. ఐఎమ్ వర్రీడ్ అబౌట్ హర్. దట్స్ వై ఐఎమ్ థింకింగ్ అబౌట్ హర్ అనగానే మురళి ముసిముసిగా నవ్వుకుంటే మిగిలిన వాళ్ళు కూడా అలాగే నవ్వుకుంటూ ఇట్స్ ఓకే మిస్టర్ కర్ణ. మీ వైఫ్ గురించి మీకు నిజంగా అంత కంగారు పడుతూ ఉంటే మీటింగ్ సంగతి పక్కన పెట్టి ఇంటికి వెళ్ళి మీ వైఫ్ ఎలా ఉందో చెక్ చేయండి అని అన్నారు వాళ్ళు. ఇట్స్ ఓకే. విల్ కంటిన్యూ అవర్ మీటింగ్ అని అతను చెప్తుంటే ఇట్స్ ఓకే మిస్టర్ కర్ణ. మీ వైఫ్ గురించి ఆలోచిస్తున్న మీరు ఎంత ట్రై చేసినా మీటింగ్ మీద కాన్సంట్రేట్ చేయలేరు. దానివల్ల అటు మీ వైఫ్ ని చూసుకున్నట్టు ఉండదు. ఇటు మీటింగ్ అటెండ్ అయినట్టుగా కూడా ఉండదు. కావాలంటే పోస్ట్ పోన్ చేద్దాం. లేదంటే మీటింగ్ లో డిస్కస్ చేసిన టాపిక్స్ మీ బామ్మర్ది ఇక్కడే ఉన్నాడు కదా అంటూ మురళి వైపు చూసి అతను చెప్తాడు అన్నారు వాళ్ళు. దాంతో థ్యాంక్ యూ అని చెప్పి కర్ణ పాకెట్లో ఉన్న కార్ కీస్ తీసుకుని బయటకెళ్లడంతో హౌ లవ్లీ అని అనుకున్నారు అందులో ఉన్న లేడీ కమిటీ మెంబర్స్. ఎక్స్‌క్యూజ్ మీ అంటూ మురళి వాష్‌రూమ్‌కెళ్లి దక్షకి ఫోన్ చేయడంతో, రెస్ట్ తీసుకుంటున్న దక్ష తమ్ముడు ఫోన్ చేస్తూ ఉండడంతో కాల్ రిసీవ్ చేసుకొని ఏంట్రా ఈరోజు ఏం వర్క్ లేదా నాకు ఫోన్ చేస్తున్నావని అడిగింది. నేను మీటింగ్‌లోనే ఉన్నానక్క అనగానే మీటింగ్‌లో ఫోన్ చేయొచ్చా అని అడగడంతో రెస్ట్ రూమ్‌కొచ్చాను గానీ ఫీవర్ వచ్చిందంట ఎలా ఉంది అనగానే నీకెలా తెలుసురా అనగానే నేను అటెండ్ అవుతున్న మీటింగ్ కి మెయిన్ హెడ్ బావక్క. నీ గురించి ఆలోచిస్తూ మీటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడంతో బావని ఇంటికి పంపించేశారు అని అన్నాడు మురళి. కన్నయ్య గురించి మాట్లాడుతున్నావా నువ్వు అనగానే అవునక్క. అబ్బా ఎంత బాగా పిలుస్తున్నావో. ఇంత ప్రేమగా పిలుస్తుంటే బావ నీ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాడులే అనగానే అసలేమైందిరా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అడిగింది. జరిగిందంతా చెప్పేసరికి దక్ష నవ్వుకుంటూ ఏం టెన్షన్ పడకండి అని చెప్పే పంపించాను. అయినా కూడా నా గురించి ఆలోచిస్తున్నాడా అనగానే అవును అందుకే పాపం ఎందుకు బావని ఇబ్బంది పెట్టడం అని ఇంటికి వెళ్ళిపోమ్మని అన్నారు కమిటీ మెంబర్స్ అన్నాడు మురళి. సరేలే అని చెప్పి దక్ష ఫోన్ కట్ చేసి నెమ్మదిగా బెడ్ మీద నుంచి లేచి మెట్లు దిగుతుంటే వామ్మో ఎక్కడికి కింద పడ్డావంటే ఇంకేమైనా ఉందా అని రేఖ అరుస్తూ ఉంటేనే ఆయన ఇంటికొస్తున్నాడు కాఫీ ప్రిపేర్ చేస్తాను అనగానే మేమందరం మనుషులమే మేం కూడా కాఫీ ప్రిపేర్ చేస్తాం అన్నారు వాళ్ళు.
ఈలోపు కర్ణ ఇంట్లోకి రావడంతో, అదేంటి మురళి ఇందాకే ఫోన్ చేశాడు, అప్పుడే వచ్చేశారు అనగానే, అది సరే నువ్వేంటి కిందకొస్తున్నావు అని అడుగుతూ కర్ణ బ్యాగు, ల్యాప్‌టాప్ సోఫాలో పడేసి ఆమె దగ్గరకొచ్చి ఆమెని చేతుల్లోకి తీసుకోవడంతో, మీకోసమే కాఫీ ప్రిపేర్ చేద్దామనొస్తున్నానండి అంటూ అతని గొంతు చుట్టూ చేతులు వేసి, అతని చెంప మీద మరొక చేతిని వేసి, అతని కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది. అక్కర్లేదు. నేనే నీకోసం సూప్ తీసుకొనొస్తాను అని అంటూ ఆమెనెత్తుకొని గదిలోకి వెళ్తూ ఉంటే, పనివాళ్ళందరూ నవ్వుకోవడం చూసి ఏం చేస్తున్నారు? కింద వరకు వచ్చిందాన్ని పైకి రాలేనా? వదిలిపెట్టండి అని అంది. ఆ మాటకి ఆమె పెదాలని అందుకుని చాలాసేపు ఆమెని ఉక్కిరిబిక్కిరి చేసి, నోరు మూసుకో. చెప్పిన మాట ఎప్పుడు వినవా? ఎందుకా కాళ్ళకి, నోటికి ఎప్పుడు పని చెప్తూనే ఉంటావు? అనగానే మూతి ముడుచుకొని, అతని బుగ్గ మీద ముద్దు పెట్టి, అతని గుండెల్లో తల దాచుకోవడంతో నవ్వుకుంటూ ఆమెని తీసుకుని వెళ్లి బెడ్ మీద అడ్జస్ట్ చేసి టెంపరేచర్ చెక్ చేశాడు. బేబీ నీకింకా జ్వరం తగ్గలేదే. ఎందుకు టెంపరేచర్ తగ్గడం లేదు అనగానే, భగవంతుడా! నాకు జ్వరం వచ్చి 1 డే మాత్రమే అయిందండి. కనీసం 3 డేస్ అయినా పడుతుంది కదా! జ్వరం తగ్గడానికి అనగానే, సరే నువ్వు రెస్ట్ తీసుకో నేనెళ్ళి వేడివేడిగా సూప్ తీసుకొనొస్తాను అని అంటున్న అతని కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కోవడంతో ఆమె కళ్ళలోకి చూశాడు. అతని పెదవుల మీద, ముక్కు మీద, బుగ్గల మీద ముద్దు పెడుతూ అతని దగ్గరకొస్తుంటే, "ఆ సూప్ ఏమొద్దు. కొద్దిసేపు నాతో పాటు ఉండండి ప్లీజ్" అని గోముగా అడుగుతుంటే, "సూప్ తాగిన తర్వాత నీతోనే ఉంటాను. నీకోసమే కదా మీటింగ్ కూడా పక్కన పడేసొచ్చాను" అనగానే, "వద్దంటున్నాను కదా" అని మారం చేస్తుంటే, సరే అంటూ ఆమె పక్కన చేరడంతో అతని గుండెల్లో తలదాచుకొని, "కన్నా" అని ముద్దుగా పిలుస్తూ ఉంటే, "చెప్పు" అని అన్నాడు. కన్నయ్య అని మళ్ళీ పిలుస్తుంటే వింటున్నాను చెప్పవే అనగానే ఐ లవ్ యూ అని చెప్పడంతో నవ్వుకుంటూ ఆమె పాపిట్లో ముద్దు పెట్టి ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పడంతో అతన్ని నడుం చుట్టూ గట్టిగా చేతులు వేసి కళ్ళు మూసుకొని మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి అనగానే నువ్వుండకపోయినా నేనుండాలనే అనుకుంటాను అనగానే అతని వైపు కోపంగా చూడ్డంతో ఏంటి అన్నాడు కళ్ళెదిరేసి. మీరు మనిద్దరం చచ్చిపోయే వరకు ఈ విషయంలో నన్ను దెప్పి పొడుస్తూనే ఉంటారా? అనగానే ఆఫ్‌కోర్స్ నన్నొదిలేసి వెళ్ళిపోయి 1 ఇయర్ నన్ను డిప్రెషన్‌లో పడేశావు. మరి ఆ విషయానికి రివెంజ్ తీర్చుకోవాలి కదా! అని నడుము గిల్లడంతో గట్టిగా అరుస్తూ అల్లరి చేయకండి అని అంటూ ఉంటేనే రేఖ లోపలికి రావచ్చా సార్? అని డోర్ దగ్గర నిలబడ్డంతో లోపలికి రా రేఖ అన్నాడు కర్ణ. ఆమె లోపలికొచ్చి సూప్ ఇవ్వడంతో థాంక్స్ అని దక్ష చెప్పడంతో రేఖ వెళ్ళిపోతుంటే 1 మినిట్ రేఖ అన్నాడు కర్ణ. ఏంటి సార్? అని వెనక్కి తిరగడంతో ఐయామ్ సారీ అని కర్ణ అనగానే రేఖ, దక్ష ఇద్దరూ షాక్ అయి ఒకరినొకరు చూసుకున్నారు. మీరు నాకు సారీ ఎందుకు చెప్తున్నారు సార్? అని అడిగింది. కంటిన్యూస్ ఇఫ్ యూ లైక్ ద స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.